ఇరాన్లో ఇప్పుడైతే పరిస్థితులు చక్కబడ్డాయి. ఇరాన్ కూడా తన గగనతలాన్ని మూసేసింది కదా మొన్నటి వరకు, నిన్నటి వరకు. ఇప్పుడైతే ఎత్తేసింది. కానీ ఇరాన్లో 800 మందికి ఉరిశిక్ష వేయాలనుకోవడం, అలాగే మరికొంతమంది ఉద్యమకారులు అణచాలనుకోవడం, ఇవన్నీ కూడా ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిన తర్వాత దక్షిణ చైనాలో ఉన్నటువంటి అమెరికా యొక్క వాహన నౌక, అలాగే నేవీ, అలాగే ఇటువైపు కూడా అమెరికా నుంచి కూడా మొత్తం 7,500 మంది నేవీ సిబ్బందితో పాటు అతిపెద్ద వాహక నౌక, విమాన వాహక నౌక, మరికొన్ని సహాయక నౌకలు, డెస్ట్రాయర్లు, క్రూజరు, ఇవన్నీ కూడా బయలుదేరాయి ఒక దేశాన్ని ఎదుర్కోవడానికి సరిపోయినంత, అంటే ఇరాన్ని చిత్తుగా ఓడించడానికి. ఎందుకంటే గగనతలాన్ని మూసేసింది కాబట్టి ఇటువైపు నుంచి అయినా చేద్దామనే ఉద్దేశంతో భయపెట్టడానికైతే ఇరాన్ను భయపెట్టడానికి అమెరికా నుంచి వస్తున్నటువంటి ఈ నేవీ అంతా కూడా ఇరాన్ని బాగా భయపెట్టింది. అయితే ఈ 7,500 మంది సిబ్బందితో ఎందుకు వస్తున్నారు అంటే, ఒకవేళ తోక జాడించవచ్చు, ఇరాన్ మళ్ళీ తోక జాడించినా, లేదా దాని దగ్గర మళ్ళీ అణ్వాయుధాలు ఉన్నాయని తెలిసినా, లేదా అణ్వాయుధాలకి మళ్ళీ పూనుకుంటుందని తెలిసినా, మళ్ళీ ఏదైనా జరగడానికి, ఏదైనా భయపెట్టడానికి ఇప్పుడు ఈ యొక్క సిబ్బందిని అయితే మోహరించింది. అయితే ఇప్పటికే మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు మారాయి, తగ్గాయి, అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఆందోళనకారులు కూడా ఇప్పుడిప్పుడే కొంతమందిని విడిచిపెడుతున్నారని ఇప్పుడు ట్రంప్ కూడా వెనక్కి తగ్గి యుద్ధాన్ని అయితే విరమించాడు. ఇప్పుడు ఖతార్లో ఉన్నటువంటి అల్ ఉదయిద్ యొక్క స్థావరానికి కూడా మళ్ళీ అమెరికా సైన్యం దళాలన్నీ వచ్చేసాయి. మిగతా పశ్చిమాసియాలో ఉన్నటువంటి దళాలన్నీ కూడా వచ్చేసాయి. ఎవరెవరైతే వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళందరూ వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ యొక్క స్థావరాల్లోనైతే మోహరించారు, అంటే వాళ్ళ అక్కడ అయితే కొలువు తీరారు. అంటే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధాన్ని అయితే ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఇరాన్ మీద అయితే దాడి చేయడానికైతే అమెరికా లేదా ట్రంప్ ఎవరు కూడా ఇష్టపడడం లేదు. కానీ ఈ యొక్క నౌకాదళం ఆల్రెడీ సగం దూరం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ నౌకాదళాన్ని ఇక్కడ మోహరిస్తోంది. ఏ క్షణం ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయేమో అని. ఇప్పుడు ఇక్కడ నుండి వస్తున్నటువంటి ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ని ఏం చేసిందంటే, అటు యూఎస్కి చెందినటువంటి కమాండో గ్రూప్లో కలిపేసింది పెంటగాన్. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమొచ్చేసి ఆపరేటింగ్ చేస్తారు.